వెల్కమ్ టు పోలీస్ అకాడమీ. మన తిరుపతి మీటింగ్ లో స్త్రీల సమానత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారని స్త్రీలంతా నిరసన తెలియజేస్తున్నారు. వారికి మీ సమాధానం? బ్యాంకులోనూ బ్యూటీ పార్లర్లోనూ పనిచేయచ్చు, నేను కాదంటలే. పోలీస్ డిపార్ట్మెంట్ లోను మిలిటరీ డిపార్ట్మెంట్ లోను సమానత్వం కావాలని కోరుకుంటే అట్ట. ఈ ఉద్యోగాలకు సహనం ఒక్కడే సాలదు, మనోధైర్యం కరణబలం కావాలా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ట్రైనింగ్ పూర్తి చేసిన క్యాండిడేట్స్ కి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి వచ్చిన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారికి స్వాగతం. ఏం చేస్తా? అడుగు ముందుకు వేశారో మొత్తం బిల్డింగే పేలిపోతుంది. మర్యాదగా వెపన్స్ గోడౌన్ ఓపెన్ చేయమని చెప్పు. రా. డోర్ ఓపెన్ చేయి. ఇంతమంది మొగోళ్లు నిస్సహాయంగా చూస్తున్నా ఎంతో ధైర్య సాహసంతో నా ప్రాణాలు కాపాడి స్త్రీ చేయలేనిది ఏమీ లేదని నిరూపించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ సారీ. స్త్రీలంటే నాకున్న సులకన భావాన్ని మార్చుకుంటున్నా. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. ఐ లవ్ మై కంట్రీ. నిన్ను కన్న తల్లిదండ్రులను చూసి మా డిపార్ట్మెంట్ ఎంతో గర్వపడాలమ్మా. స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా. అక్కడికి వెళ్ళి అల్లరి చేయకూడదు. నాన్న నాన్న, తమ్ముడు చెల్లెలతో పాటు నేను స్కూల్కి వెళ్తాను. నాకు చదువుకోవాలనుంది నాన్న. నువ్వు స్కూల్కి వెళ్తే ఇంటి పనులు ఎవరు చేస్తాడే? నీ బాబా? నీ బాబు జీతం ఇడ్లీ పిండికే సరిపోదు. చదువుకుంటుందట చదువు. సవతి తల్లి పిల్లలు ఎక్కడ చదివి బాగుపడతారోనని కుళ్ళు ముండ. అశ్విని, దాన్ని తిట్టకుండా ఒక్కరోజు కూడా గడవదా నీకు? ఏమిటా ఏడు మొహం? మేమే అమెరికా వెళ్ళడం లేదు, సినిమాకి వెళ్తున్నాం. వచ్చేటప్పటికి కాస్త వేడి నీళ్ళు పెట్టు. ముద్దులా నిద్రపోకు. పాలు జాగ్రత్త. ఏడుస్తున్నారా? మీకు అమ్మ లేదుగా, పోనీలే. నాలాగా పిన్ని లేదుగా, హాయిగా ఉండొచ్చు. అయ్యో అయ్యో, పిల్లల కోసం పెట్టిన పాలు కుక్కలు పాలు చేస్తావా? ఉంటే నీ పని చెప్తాను. ఎందుకే రోజు ఇలా చంపుకు తింటావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. సవత్తల్లి సాధింపులు వేధింపులు విన్నాను, కానీ ఇలా హింసించడం ఎక్కడా చూడలేదు. నేను అసలు సవత్తల్లా ప్రవర్తించుంటే అది అసలు ఇంట్లోనే ఉండేది కాదు. దీని తల్లి రోడ్డు మీద కని పారేసిపోతే ఈ చేతులతో పెంచాను. ఆవిడ ఇంకొక మాట అన్నావంటే నీ గొంతు విసిగి చంపుతాను. వదిలిపెట్టు. పిన్ని ఏం చేయొద్దు నాన్న. నాన్న రాక. అమ్మా, ఎవరొచ్చారో చూడు. రామారా. బావున్నావు పిన్ని? ఏదో ఇలా ఉన్నావమ్మా. వీళ్ళ కోసమైనా బ్రతకాలిగా. మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి ఆయన పోయాడు. ఆ చేతగాని వాడిని కట్టుకున్నందుకు నేను, నా కడుపును పుట్టినందుకు వీళ్ళు అనాథల్లా బ్రతుకుతున్నాం. మీ పిన్ని మారదమ్మా. పళ్ళు ఊడిపోయినా గోళ్ళు ఊడిపోయినా పులి జంతువుల్ని చంపుకు తింటాం మానేస్తుందా? మీ సవితల్లి అలాంటిదే. ఈ బాబాయ్ ఉండగా నీకేం భయం లేదు తల్లి. కిలో టమాటా ఎంతరా? 6 రూపాయలండి. ఏదైనా ఫేక్స్ చెప్పరా? నమస్కారం సార్. 5.5 వేసుకోండి సార్. కొట్టానంటే గొప్ప పైలిపోతున్నారే.
నేనేమన్నా మా హెడ్ లాగా బ్యావస్ గా తీసుకెళ్ళే వాళ్ళ కనపడుతున్నానా? డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను రా. 4 కిలోలు వేసి 4 పావలాల రూపాయలు తీసుకో. ఏంటి పావలా? పావలా పావలా కాబట్టి ఏయిరా 4 కిలోలే. అరే కిలో వంకాయలు ఎంతరా? 8.5 అండి. ఏంటి ఒకసారి పేస్ట్ చూసి చెప్పు. 8.5 అండి. ఏంట్రా ఏళకూడంగా ఉందా? కొట్టానంటే డిప్ప పగిలిపోతున్నాయి. పేస్ట్ చూసి కూడా 8.5 చెప్తున్నావా? కిలో పావలా చేసి 5 కిలోలు ఇంట్లో పోసాయి. కొట్టానంటే డిప్ప పగిలిపోద్ది. మార్కెట్ లో ఫ్రీగా దొబ్బుకు రావట్లేదు. ఏంట్రా ఏంటి కావాలంటే ఫ్రీగా పట్టుకెళ్ళవయ్యా. నా సెకండ్ ఫ్యామిలీకి ఇచ్చాను అనుకుంటాను. పట్టుకెళ్తాం ఏంటి? వెంటనే సిగ్గుపడి డబ్బులు ఇచ్చేస్తాం అనుకున్నావా? మనకు అలాంటిదే లేదు. నీలాంటి వాడిని నక్సలైట్ ఏరియాలో బారేలే, మా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఇదిగో కానిస్టేబుల్. ఎవరమ్మా మీరు? కొత్తగా వచ్చిన ఎస్ఐ అశ్విని తెలుసా? అయ్యో తెలియపోవడం ఏంటమ్మా? ఆవిడ దగ్గరనే పనిచేసేది. ఆ ఎస్ఐ తల్లి నేను. నమస్కారం అమ్మా. ఏంటి ఇలా వచ్చారు? కూరగాయలు కొనడానికి వచ్చారా? ఒళ్ళు ఎలా ఉంది? కానిస్టేబుల్వి నువ్వు ఫ్రీగా తీసుకెళ్తుంటే ఎస్ఐ తల్లిని నేను డబ్బించుకుంటానా? నువ్వు మళ్ళీ తీసుకో, ఇవి నేను తీసుకెళ్తాను. అమ్మా నేను ఊరికే తీసుకోలేదమ్మా, కిలో పావలా పెట్టుకున్నాను. కిలో టొమాటోలు పావలాకి ఇచ్చినప్పుడే అనుకున్నా నా బతుకేదో బ్యాడ్ టైమింగ్ లో పడిందని. ఏంటి మేడం మీ టీంలో వచ్చి నన్ను తీసారంట? దేవుడికి 10 అవతారాలే ఉన్నాయి, కానీ నీకు 11 అవతారాలు. అంటే లంచ అవతారం. నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే. చూడమ్మా, కొత్తగా వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఉద్యోగం వస్తే జీతం, సీనియారిటీ వస్తే ప్రమోషన్, సిన్సియారిటీ వచ్చిందనుకో ట్రాన్స్ఫర్. ఇలాగే ఉంటే ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుందమ్మా. దెబ్బలు తినకపోతే బంగారానికి మెరుపు రాదు. ఇది చూడండి ఎలా ఉందో. బాగుంది. ఇది సార్. ఆహా చాలా బాగుంది. ఇది ఎలా ఉంది సార్? అబ్బో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అద్దంలో నామో చెక్కొద్దు సార్, క్యాష్ ఇవ్వండి. అలాగా? ఒక లేడీ ఇంత ధైర్యంగా అమ్మో రావద్దు, ముందుకు రావద్దు. ఆ బిడ్డను వదిలిపెట్టు. ముందుకు రావద్దు, వస్తే బిడ్డను చంపేస్తాను. వద్దు, వద్దు, మా పాప నేను చెయ్యొద్దు.